వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఇక్కడైతే ఎంవి శర్మ సార్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఆయనంతకు ఆయనే ఒక పరికరాన్ని అయితే తయారు చేసి డెంటల్ గురించి ఫస్ట్ స్టేజ్ లోనే ప్రతి ఒక్క రోగాన్ని నిర్వహించేలాగా ఆ డివైస్ ని తయారు చేశారు. సార్ దగ్గరికి వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. హలో అండి. సార్ మీ పేరు సార్? నా పేరు ఎంవి శర్మ అండి. సార్ ఎంవి శర్మ గారు సార్, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను యాక్చువల్లీ మాది రాజమండ్రి, బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్. సార్ ముఖ్యంగా మీరు మీ ప్రొఫెషన్ విధానంగా మీరు ఏం చేస్తారు సార్? నేను యాక్చువల్లీ 38 years నుంచి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నానండి. ఓకే సార్. ఐ వాజ్ విత్ నిజామ్స్ లో ఫస్ట్ నేను చేసినప్పుడు. ఓకే సార్. నిజామ్స్ లో అప్పుడు ఆర్థోపెడిక్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసినప్పుడు. ఓకే సార్. ఆకల్ సుబ్బారావు గారు, ఎన్టీ రామారావు గారు రమ్మన్నప్పుడు అప్పుడు నేను అక్కడికి వచ్చి నేను చేశాను. అక్కడ నుంచి నేను స్విమ్స్ అనే హాస్పిటల్ పెట్టాము. దాంట్లో కూడా తిరుపతిలో మొత్తం అంతా నేనే చేశాను ఎస్టాబ్లిష్మెంట్. అక్కడ నుంచి తర్వాత 28 years ఐఎమ్ విత్ అపోలో గ్రూప్ లో నేను చాలా హాస్పిటల్ పెట్టాము, క్లినిక్స్, క్రెడిలు, ఫార్మసీస్ లోను, సో లాట్ ఆఫ్ ఫీల్డ్స్ లో నేను చేశాను. ఐ వాజ్ సీన్ ఎవ్రీ వాట్ కాల్ అంటే జనరల్ హెల్త్ సంబంధించిన ఏముంటాయో రోగాలు అన్నిటి మీద నేను ఉన్నానండి. కానీ ఐ వాజ్ నాట్ డన్ ఎనీథింగ్ ఆన్ అ డెంటల్. సార్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓరల్ స్క్రీనింగ్ డివైస్ అని ఉంది. ఈ డివైస్ ని మీరు ఎందుకు తయారు చేశారు సార్? యాక్చువల్లీ ఏంటంటే మీరు చూస్తే కనుక జనరల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఓరల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఇన్వెన్షన్స్, ది రీసెర్చ్ జనరల్ హెల్త్ మీద అయినట్టు ఓరల్ హెల్త్ లో కాలేదు. ఓకే సార్. సో ఓరల్ హెల్త్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఓరల్ హెల్త్ మీద ఓవరాల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. కానీ ఏమైనా లేటెస్ట్ డెవలప్మెంట్ వస్తాయా, ఏమైనా చేస్తారా అని చూస్తే ఎవరు చేయట్లేదు. సో అందువల్ల నాకు ఒక థాట్ వచ్చింది, ఎవరినో ఎందుకు అడుగుతాను, నేనే చేస్తే బాగుంటుందని నేను ఇది మొదలెట్టాను. అయితే ఇక్కడ మన వైజాగ్ లో ఒక టీం ఉన్నారు. వాళ్ళతో అంటే నా థాట్ ని చేసి వాళ్ళు చేశారు. వాళ్ళు చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేయించి మొత్తం చేసామండి, ఇంప్లిమెంట్ అంటే. సో అప్పుడు ఒకసారి అయిన తర్వాత సో అప్పుడు దీన్ని మేము చేసామండి. కొంచెం బేసిక్ గా మొత్తం చేసి ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ మా రాజుగారు ఈజ్ అవర్ కంప్లీట్ ఇదండి. ఆయన చూస్తారైనా ఆయన ఏంటి ఐటీ, దీన్ని మొత్తం ఇంకా ఇంప్రూవైజ్ చేసి దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ఈజీ చేయొచ్చు, ఏ రకంగా ఫాస్ట్ గా చేయొచ్చు, ఇవన్నీ చేసిన ఆయన రాజుగారు. ఈయనేమో వినోద్ గారు, డాక్టర్ వినోద్ ఈజ్ అవర్ డెంటిస్ట్. ఓకే సార్. ఈయన ఫస్ట్ స్టేజ్ నుంచి నాతో ఉన్నారు, ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఇది ఒక టెలిమెడిసిన్ కాన్సెప్ట్ అనేది డెంటల్లో వస్తుందని. డెంటిస్ట్ అనే వాళ్ళు చేయడానికే ఇష్టపడతారు తప్ప ఇలాంటి దానిలో రారు. అటువంటి కానీ నా మీద నమ్మకం ఉంచి తను వచ్చి ఉన్నాడు. ఈ అమ్మాయి మా అమ్మాయి డాక్టర్ అండి, డాక్టర్ స్నిగ్ధా మొక్కపాటి. షీ డిడ్ హెర్ ఎంబీబీఎస్ అయిన తర్వాత మొత్తం చూసి దాన్ని అంటే ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది, నాన్న కరెక్ట్ ఓవరాల్ దాంట్లో ఏమీ లేదు, ఎవరు లేదని. సో ఈ ఓవరాల్ దాని మీద అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళకి చేయగలరు. అలా తను మొత్తం కూర్చుని దీని మీద స్టడీ చేసి మొత్తం రిఫర్ చేసుకుని ఎన్నెన్నో జనరల్స్, అమెరికన్ జనరల్స్, బ్రిటిష్ జనరల్, ప్లస్ ఎన్నో బయో క్లినిక్, క్లీవ్లాండ్, ఇవన్నీ చూసింది. ఓవరాల్ కి ఉన్న ఏమిటి రిలేషన్, ఇంపార్టెన్స్ ఏమిటి, అవన్నీ చూసి నాకు బాగా స్ట్రెంగ్త్ ఇచ్చి దీన్ని ప్రొడక్ట్ ని పట్టడానికి చేసింది. సో మా టీం అందరూ కూడా కలిసి చేసాం. యా, దిస్ ఈస్ హోల్ థింగ్ అబౌట్ మెడ్మార్క్. సార్ ముఖ్యంగా సార్ ఈ డెంటల్ ఓరల్ స్క్రీనింగ్ డెంటల్ ముఖ్యంగా మన బాడీలో చాలా మెయిన్. ఎందుకంటే అది ఏం కావాలన్నా ఏం చేయాలన్నా మన డెంటల్ నోరుతోనే చేస్తాం. ముఖ్యంగా మీరు ఎందుకు డెంటల్ విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నారు సార్? యాక్చువల్లీ చెప్పాలంటే డెంటల్ అనేది ఓవరాల్ ఒక పార్ట్ అండి. అవును సార్. కానీ ప్రతి వాళ్ళు డెంటల్ అనుకుంటాం. డెంటల్ అనేది చూస్తే మీకు ఓన్లీ పళ్ళు, దాని యొక్క గమ్స్, ఇవి తప్ప ఎక్కువ ఉండదు. నేను చూసే విధానం వేరేండి. ఎందుకంటే మీరు సపోజ్ ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే పన్ను కనుక ఇది పుచ్చిపోతే తీసేద్దామని తప్ప అసలు పుచ్చిపోవడం అనే సమస్య ఎందుకు వస్తుంది? సో ముందు స్టేజ్ లో చిన్న సిమెంట్ అనేది వేస్తే కనుక పుచ్చిపోవడం సమస్య రాదు. ఇప్పుడు థ్యాంక్స్ దట్ చాలా వచ్చాయి, మందులు వచ్చాయి కాబట్టి చాలా మందికి బతుకుతున్నారు. కానీ ఎంతో మందికి నిజమైన పళ్ళు ఉన్నాయి. ఒక 50 ఏళ్ళ వాడుకో, 6 years వాడుకో
నిజంగా వాడుకున్న ఒక పళ్ళెన్ని వాడివి 5, 6, 7. ఇప్పుడు నాకు కూడా 65 years నాకు ఇప్పుడు చూస్తే 6 టీత్ అని మార్చా. అసలు టీత్ మార్చేసరికి మనం ఏం తినాలన్నా తిన్నాం. సో అందువల్ల టీత్ అనేది ఒక చాలా ప్రొటెక్ట్ చేయాలంటే ప్రివెంటివ్ థింగ్ ఉండాలి. మామూలుగా డెంటిస్ట్ దగ్గర ఎప్పుడు వెళ్తామంటే మనకు రోగం ఉంటే వెళ్తాం, ఆ రోగం గురించి మాట్లాడతాం. మనం చెప్పేది ఎలా అంటే రోగం గురించి కాకుండా ముందు ప్రివెంటివ్. ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ ఉంది ఫర్ జనరల్ బాడీకి, అలాగే దీనికి కూడా ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ NHM టేకన్ ఏ వర్టికల్ స్టాండ్ ఆన్ దట్. ఓరల్ హెల్త్ ని జనరల్ హెల్త్ ని రెండింటిని మనం చేయాలి, రెండింటిని మనం పెట్టాలి అని వాళ్ళు ఒక థాట్ లో ఉన్నారు. సో ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా అదే థాట్ లో ఉండి ఇటువంటి టెక్నాలజీని కనుక ఉపయోగిస్తే ఇంకా ప్రతి వాళ్ళు డెంటిస్ట్ దగ్గర చేయగలే మొత్తం స్క్రీన్ చేసి ఎవరికి సమస్య ఉంటే వాళ్ళనే డెంటిస్ట్ దగ్గర పంపించవచ్చు. ఈ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ వాటిని మనం ఎవ్వరూ ఆపలేము, కానీ ప్రివెంట్ చేయొచ్చు రోగం రాకుండా. ఒక చిన్న సిమెంటో చిన్న ఇదో వాడు బ్యాక్టీరియా తీస్తే వాళ్ళకి సెట్ అవుతుంది. ఐ ఫీల్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో, బికాస్ ఇండియా యంగ్ ఇండియా అని మనం చెప్తూ ఉంటాం. యంగ్ ఇండియా దానికి పర్ఫెక్ట్ కావాలంటే ఓరల్ స్క్రీనింగ్ బాగుండాలి. ఓరల్ స్క్రీనింగ్ చేయడం మూలంగా ఇక్కడ అందరినీ మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే మనం మేడం తో మాట్లాడదాం, డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి, డాక్టర్ స్నిగ్ధ. మీరు ఎక్కడి నుంచి మ్యామ్? నేను కూడా హైదరాబాద్ అండి. మీరు సార్ వాళ్ళ డాక్టర్ అని చెప్పారు. అవునండి. అసలు దట్స్ వెరీ గ్రేట్ టు సీ యూ మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఓరల్ స్క్రీనింగ్ గురించి, దీని గురించి మీరు ఏదైనా చెప్తారా మేడం? సో బేసిక్ గా మా ప్రోడక్ట్ వచ్చేసి ప్రివెంటివ్ వర్జన్ అండి. 6 డిసీజెస్ స్క్రీన్ చేస్తాం. ఇది చేయడం వల్ల రేపు వచ్చే ఓవరాల్ హెల్త్ డిసీజెస్ అన్నిటిని కూడా మనం స్టాప్ చేయొచ్చు. ఓకే మ్యామ్. సింపుల్ గా చెప్పాలి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అవర్ మెయిన్ కాన్సెప్ట్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నదాన్ని కూడా మేము ఫాలో అవుతాం. ఎందుకంటే నోరు అన్నది మెయిన్ గేట్వే. ఏ బ్యాక్టీరియా అయినా లోపలికి వెళ్ళాలంటే నోటి నుంచే వెళ్ళాలి. సో ఒక క్యావిటీ గానీ గమ్ డిసీజ్ గానీ ఉంటే దానిలో నుంచి మన నోట్లో యాక్చువల్ గా 500 నుంచి 700 స్పీషీస్ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగి, ఇలాంటివి ఏదైనా ఒక్క బ్యాక్టీరియా ఇట్లా లోపలికి క్యావిటీలో నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుందండి. డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ నుంచి కార్డియాకి వెళ్ళొచ్చు, హార్ట్, రెస్పిరేటరీ. సో ఇలా మల్టిపుల్ ఉన్నాయి. అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావచ్చు. సడన్ గా 35 years వాళ్ళు చనిపోతున్నారు ఈ మధ్య. 25-35 is not the age for people to die, but they are dying. ఎందుకు? బికాస్ దే ఆర్ హ్యావింగ్ అండర్లైన్ ఇష్యూస్. ఎంతో మంది కార్డియాక్ సర్జరీస్ ముందు డెంటల్ చెకప్ కంపల్సరీ అంటారు. చాలా తక్కువ మందికి తెలుసు. కార్డియాక్ సర్జరీ చేయించుకునే ముందు కంపల్సరీ డెంటల్ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే క్యావిటీ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కార్డియాక్ సర్జరీ అంత ఈజీగా చేయరండి. ఫస్ట్ అది ఫిల్ చేయించుకొని, ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ చేయించుకొని రండి, అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేసుకుందాం అని చెప్తారు కార్డియాలజిస్ట్ ఎవరైనా కూడా. ఎందుకు అంటే ఫస్ట్ నోట్లో నుంచి వెళ్ళిన తర్వాత కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావచ్చు, రెస్పిరేటరీ రావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. ఎంతో మంది విగరస్ బ్రషింగ్ చేస్తారు, దానివల్ల గమ్ డిసీజెస్ వస్తాయి. వీటి నుంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రీ టర్మ్ డెలివరీ, లో బర్త్ వెయిట్, దీంతో పాటు ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బ్రెయిన్ స్ట్రోక్, మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయండి విచ్ ఆర్ లింక్ టు ఓరల్ హెల్త్. సో వీటన్నిటి రిలేషన్ ని కూడా ఐ హావ్ స్టడీడ్. సో దిస్ ఇస్ ఆల్ నాట్ వాట్ ఐఎమ్ బ్లాబరింగ్ ఆర్ సంథింగ్. ఇదంతా కూడా ఒక ప్రూఫ్, ఒక జర్నల్స్ అన్ని రిలీజ్ చేశారు. జెన్యూన్. యా, దర్ ఆల్ జర్నల్ అన్నమాట. ఒక దాన్ని ఏమంటారు, ఒక బాడీలో నుంచి వచ్చినవి అన్నమాట ఇవన్నీ జర్నల్స్. సో అమెరికన్ జర్నల్స్, బ్రిటిష్ జర్నల్స్, మేయో క్లినిక్, క్లీవ్లాండ్, జాన్ హాప్కిన్స్, ఇవంతా కూడా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినవి ఇవన్నీ. సో దిస్ ఇస్ హౌ ఓరల్ హెల్త్ ఇస్ ఇంపాక్టింగ్ ఓవరాల్ హెల్త్. అండ్ చాలా తక్కువ మందికి తెలిసి ఈ రిలేషన్ అన్నది. ఓరల్ హెల్త్ అవేర్నెస్ మన దగ్గర ఇంకా లేదు, కానీ కంపేర్ టు ద అదర్ కంట్రీస్ అండ్ ఆల్ చాలా మంది కూడా ఓరల్ అవేర్నెస్ ఇస్తున్నారు. US కి వెళ్ళండి, వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఆల్మోస్ట్ ట్వైస్ దే గెట్ స్క్రీనింగ్ డన్. వెళ్తారు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటారు. మన వాళ్ళందరూ కూడా, సారీ టు సే దట్, బట్ మనం పెయిన్ వస్తే గానీ మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం. అరే నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది అని వెళ్తాం. డెంటిస్ట్ కూడా ఏం చేస్తారు, నొప్పి వస్తుంది కదా అని అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. వాట్ అబౌట్ ద అదర్ పార్ట్స్? వాట్ అబౌట్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద మౌత్? నాలుగు కింద ఏమన్నా ఉందా అని చూస్తారా, లేకపోతే చీక్స్ లో ఏమన్నా ఉందా అని చూస్తారా? చాలా తక్కువ మంది. ఎవరు చూడరు. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్ గా ఎవరు చూడరు. బట్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ హూ నో అబౌట్ ఇట్ విల్ యాక్చువల్లీ చెక్ ఫర్ ఇట్. సో దీనికోసమే
మేము పేషెంట్ మా దగ్గరకు వచ్చేంత వరకు లేట్ అయిపోతున్నాయి అన్ని, వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తుంది, లాస్ట్ స్టేజ్ లో మీ దగ్గరకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అంత లేట్ గా రావడం కన్నా మనమే ముందుగా ప్రికాషనరీగా వి గో టు ద పేషెంట్. సో వి విల్ స్క్రీన్, మేమే వాళ్ళకి స్క్రీన్ చేస్తాం, మీకే రిపోర్ట్ ఇస్తాం, మీరు చూడండి అంతా బాగుంది అంటే ఓకే, ఏదన్నా బాగాలేదు అని మీకు రిపోర్ట్ లో తెలిస్తే ఇమ్మీడియట్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, గెట్ అ ట్రీట్మెంట్ డన్. సో దిస్ ఇస్ అవర్ మెయిన్ గోల్. ఎంత మందిని అంటే అంత మందికి ఒక మాస్ పాపులేషన్ లో వీ వాంట్ టు స్క్రీన్ దమ్, వీ వాంట్ టు ప్రొవైడ్ అ గుడ్ ప్రివెంటివ్ ఓరల్ స్క్రీనింగ్ సో దట్ వాళ్ళ ఓవరాల్ జనరల్ బాడీ మొత్తం కూడా బాగుంటుంది. దిస్ ఇస్ అవర్ మెయిన్ గోల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. సార్ మీరు సార్, మీ పేరు సార్? నా పేరు డాక్టర్ వినోద్, ఐఎమ్ డెంటిస్ట్ ఓవర్ హియర్. ఓకే సో ఇక్కడ మేము ఏంటంటే డెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేడం గారు చెప్పినట్టు ఓరల్ హెల్త్ వల్ల ఓవరాల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అవును సార్. సో మనం ఇక్కడ డెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డెంటల్ సంబంధించిన 6 డిసీజెస్ స్క్రీన్ చేస్తాం బేసిక్ గా. ఓకే. దాదాపు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ దీస్ డిసీజెస్, గమ్ డిసీజెస్, క్యావిటీస్, ఇవన్నీ ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో స్క్రీన్ చేస్తాం. ఓకే సార్. ఎప్పుడైతే పేషెంట్ వచ్చి ఇక్కడ స్క్రీన్ చేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కేరీస్ ఉందనుకోండి, ఇక్కడ మనం స్క్రీన్ చేస్తే ఇక్కడ సింపుల్ ఫిల్లింగ్ తో మన ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే. పేషెంట్ కి ఫైనాన్షియల్ కూడా 500 తో మనం ఫిల్లింగ్ చేస్తే ఇట్ వుడ్ రెడ్యూస్ ది ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ ది పేషెంట్. అదే దాన్ని నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, ఎప్పుడైతే పుచ్చు లోపల దాకా వెళ్ళిపోయాను అనుకోండి, దాన్ని మనం రీప్లేస్ చేయాలంటే రూట్ కెనాల్ చేయాలండి. అప్పుడు రూట్ కెనాల్ చేస్తే పేషెంట్ ఒక 5 to 10,000 ఖర్చు అవుతుంది. సో ఈవెన్ ఫైనాన్షియల్ కూడా మనం పేషెంట్ కి బర్డెన్ తగ్గిస్తున్నాం. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ది అట్లనే గమ్ డిసీజెస్ కూడా ఎప్పుడైతే ఇనిషియల్ గా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము స్కేలింగ్ చేసుకున్నాం అనుకోండి, కింద ఉన్న జా బోన్ కానీ గమ్స్ కానీ ఏదంటే రిజార్ప్షన్ అవ్వకుండా ఉంటాయి. సో అదే మనం లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళాయి అనుకోండి, గమ్స్ కానీ బోన్ రిసార్వ్ అయిపోతే అప్పుడు పనులు ఊడిపోతాయి. మళ్ళీ దానికి మనం ఫిక్స్డ్ ప్రాసెస్ చేయాలంటే, ఇంప్లాంట్స్ చేయాలంటే 20 to 30,000 ఖర్చు అవుతుంది. ఫిక్స్డ్ క్రౌన్స్ పెట్టాలంటే అవి కూడా మళ్ళీ 10,000 ఖర్చు అవుతుంది. సో పేషెంట్ కి మనం మెయిన్ గా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఈ డివైస్ యూజ్ చేసి స్క్రీన్ చేయడం వల్ల తగ్గించగలుగుతున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు రాజు అండి. అండ్ నేను ఇక్కడ ఐటీ లీడ్ హెడ్ అండి. ఓకే. సో ఈ అప్లికేషన్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఇన్నోవేషన్ అండి. ఎందుకంటే ఇలాంటి డివైస్ అనేది వరల్డ్ లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి 6 డిసీజ్ ని ఎవరు స్క్రీన్ చేసిందంటే ఎక్కడ లేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ డెవలప్ చేసినందుకు చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మిస్టర్ శర్మ గారు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. సో బేసిక్గా అందరు చెప్పినట్లు ఓవరాల్ హెల్త్ డిపెండ్స్ ఆన్ ఓవరాల్ హెల్త్ అండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.